హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. ఈ వారం థియేటర్స్లో రోజులు మారాయి. అర్ధనారి అంటూ తెలుగు సినిమాలు సందడి చేసేందుకు వస్తే సేమ్ డేట్కి వీటితో ఫైట్కి గేట్ తీసింది అరవ మూవీ దొర. సో ఇందులో ఏ సినిమాకి ఏది ప్లస్ అయింది, ఏ మూవీకి ఇంకేది మైనస్గా మారింది, మొత్తంగా ఈ 3 మూవీల రివ్యూ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ రివ్యూ తెలుసుకునేందుకు ఎందుకు ఆలస్యం, లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. దిల్ రాజు బ్యానర్లో ఓ మూవీ వస్తోందంటే అంచనాలు పెరుగుతాయి. టాక్ ఏమాత్రం తగ్గినా అవే అంచనాలు రిజల్ట్ని రివర్స్ చేస్తాయి. అయితే ఈసారి మాత్రం పెద్దగా హైప్ లేకుండా వచ్చింది రోజులు మారాయి మూవీ. సింపుల్గా సైలెంట్గా వచ్చి సందడి షురూ చేసింది. దిల్ రాజు ప్రొడక్షన్, మురళీకృష్ణ డైరెక్షన్, లో బడ్జెట్లో కుర్ర బ్యాచ్తో రొమాంటిక్ ఎమోషన్ అంతా బానే ఉంది. కానీ ట్రైలర్ చూసి కేరింత ఫ్లేవర్లో ప్రేమ కథా చిత్రంలా ఉందన్నారు. మరి నిజంగా ఇది రీమిక్స్ కథలా ఉందా, లేదంటే కాలం కలిసి వచ్చేలా ఉందా? అని చెప్పండి సార్. ఈ సినిమా చూసుకున్నట్లయితే మామూలుగా ట్రైలర్ చూస్తే మాత్రం ఏదో కొంచెం ప్రేమ కథా చిత్రంలా కొన్ని సందర్భాల్లో అనిపిస్తోంది. లో బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. ఈ మధ్యలో దిల్ రాజు కూడా లో బడ్జెట్ మూవీతోనే వస్తున్నారు. కాకపోతే అంత హైప్ కూడా క్రియేట్ చేసినట్టు లేరు. అంటే ఎందుకు క్రియేట్ అవ్వలేదా లేకపోతే చేయలేదా, మీకేమనిపించింది? అంటే ఒక సినిమా రిలీజ్కి ముందు ఎంత హైప్ కావాలో, ఎప్పటి నుంచి కావాలనేటువంటి దాని మీద దిల్ రాజుకి కానీ చిత్రానికి మరి మెయిన్ స్టోరీ కాంట్రిబ్యూటర్ మారుతి కాంట్రిబ్యూషన్ కారణంగా, మారుతి కథా స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమాకి రావాల్సిన హైప్ వచ్చింది. అలాగే పబ్లిసిటీ డిజైనింగ్స్ కానీ ఇవి కానీ మంచి హైప్లోనే వచ్చింది. అయితే వెరీ బిగినింగ్ నుంచి చేయకుండా చాలా షార్ట్ టైం, ఒక 10 days నుంచి మాత్రమే ఈ సినిమా కమింగ్ అప్ గురించి వార్తలు రావడం జరిగింది. సో ద హైప్ ఈజ్ దేర్. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు కేరింతకు ప్రేమ కథకు మధ్యలో అలా ఊగిసలాడుతోంది అన్నటువంటి టాక్ వినిపించింది. ఎలా ఉంది అసలు కథ ఏంటి? ప్రేమ కథ చిత్రాల జోరు అన్నిటికీ కూడా అలాగే ఉంటుంది కదా. లైఫ్ మన ఇవి లవ్ స్టోరీస్, యంగ్ లవ్ స్టోరీస్ అని, యూత్ఫుల్ లవ్ స్టోరీస్ అన్ని కూడా కొంచెం సిమిలారిటీస్ అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే దీంట్లో చిన్న హర్రర్ ఎలిమెంట్ ఉందేమో అని క్రియేట్ చేశారు. ఆ తర్వాత అట్లాగే కేరింత సినిమా తాలూకు దాంట్లో ఉన్నటువంటి ఫన్ జోన్ అంతా కూడా దాంట్లో ఉందనేటువంటిది ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బట్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సినిమా. రోజులు మారాయనటువంటిది వాటి తాలూకు షేడ్స్ అంటూ దీంట్లో పెద్దగా కనిపిస్తాయి. ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్. మనకు చాలా షాకింగ్గా, థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది ఈ జోనర్ అనేటువంటిది. మామూలుగా ఏ సినిమాలోనైనా కథ దీంట్లో విలన్ ఎవరండి అని మీరు అడుగుతూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాం. కానీ దీంట్లో విలన్ ఎవరు అని మీరు అడిగారంటే పరిస్థితులు విలనా, విలనా, ఇంకెవరు విలన్ అని అడుగుతుంటారు. కానీ దీంట్లో విలన్స్ ఎవరని చెప్తే షాక్ అవుతారు. ద 2 heroines ఆర్ ద విలన్స్. 2 హీరోయిన్లే విలన్లు కావటం ఈ రోజులు మారాయి సినిమా యొక్క ప్రత్యేకత. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం సార్. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తేజస్విని, పార్వతీశం వీళ్ళు ఆల్రెడీ కేరింతలో మనల్ని సందడిగా చేసి మనల్ని అట్రాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఎంటర్టైనింగ్ పార్ట్ ఏదైనా ఉందనుకుంటే అది తేజస్విని అండ్ పార్వతీశం. చాలా టైమింగ్ తోటి చేశారు ఇద్దరు కూడా. తేజస్విని రిజల్ట్లీ చాలా డైనమిక్గా చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఒకప్పుడు ఫటాఫట్ జయలక్ష్మి క్యారెక్టరైజేషన్ ఉండే చూసారా, అలాంటి ఒక డైనమిజం ఉంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్లో. అలాగే పార్వతీశం, నిజంగా పార్వతీశం ఒక పిచ్చి మాలోకం అనమాట. అంటే ఈజ్ ఇన్ మ్యాడ్ లవ్ విత్ దట్ గర్ల్ అనమాట. ఆ అమ్మాయి అతని ప్రేమని ఈ అమ్మాయి ఎలా వాడుకుంది, ఇంత దారుణంగా అతన్ని చీట్ చేసింది, ఎలా డిసీవ్ చేసింది, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి దీన్ని చాలా, ఆ డైనమిజాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాను డైరెక్టర్. అలాగే ఇంకొక అమ్మాయి ద అదర్ హీరోయిన్, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా. ఆ అమ్మాయి మన దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించిన అమ్మాయి చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వద్దాం సార్. జేబీ మ్యూజిక్ ఎలా ఉంది సినిమాలో, యాప్ట్ అయిందా? జేపీ మ్యూజిక్ ఇట్ సర్వ్డ్ ద పర్పస్ ఆఫ్ ద ఫిలిం. ముఖ్యంగా సాంగ్స్, 2 మెలోడీ సాంగ్స్ కావాల్సిన దగ్గర ఆ మెలోడీ సాంగ్స్ తాలూకు స్వీట్నెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఇట్ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ గుడ్ ఆర్ఆర్. మంచి ఆర్ఆర్ని డిమాండ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో. చంపేటువంటి సీన్స్, భర్తలిద్దరిని చంపేసేసి వాళ్ళిద్దరిని బూడ్చి పెట్టేటప్పుడు ఉండేటువంటి హర్రర్ ఎఫెక్ట్స్ కానీ, అక్కడ ఆర్ఆర్ అనేటువంటి ఎంత ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ వెల్ సర్వ్డ్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సాంగ్స్ కూడాను బాగున్నాయి. 3-4 సాంగ్స్ మెలోడీస్గా ఉన్నాయి, అప్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సీన్స్ సబ్జెక్ట్. సార్ స్టోరీ మారుతి ఇచ్చారు. మారుతి మాకు మాత్రం సినిమాలో కనిపిస్తున్నట్టు మాకు ట్రైలర్లో అనిపిస్తోంది. మరి చూసారు మురళీకృష్ణ డైరెక్షన్ ఎలా ఉంది, మేకింగ్ ఎలా అనిపించింది మీకు? మారుతి ఒక డిఫరెంట్ జోనర్ సబ్జెక్ట్ ఇచ్చారు. మామూలుగా రొటీన్గా ఉండేటువంటి లవ్ స్టోరీస్లో ఉండేటువంటి ఆ లవ్ ఆస్పెక్ట్ కాకుండా హీ హాస్ గివెన్ ఏ డిఫరెంట్ జోనర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఇచ్చిన కథని మురళీకృష్ణ ఎంత బాగా హ్యాండిల్ చేశాడు అనేటువంటి చూసుకుంటే రియల్లీ మురళీకృష్ణ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఒక ఫస్ట్ టైమర్ ఎంత చక్కగా అంత స్క్రిప్ట్ని అంత బాగా హ్యాండిల్ చేయడం అనేటువంటిది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా వెరీ గుడ్ హ్యాండ్లింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాండ్లింగ్ అనమాట. ముఖ్యంగా డైలాగ్ పార్ట్స్ కూడా, డైలాగ్స్ ఆర్ వెరీ 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 గుడ్. ఆ ముఖ్యంగా తేజస్విని అండ్ ఈ పార్వతీశం క్యారెక్టర్లతోటి
చేసినటువంటి క్యామెరీ టైమింగ్, ఆ టైమింగ్ క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్కి. చాలా బాగా చేశాడు మురళీకృష్ణ. ఇక ప్రొడక్షన్ విషయానికి వద్దాం సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. ఆ సినిమాకి ఎంత రిక్వైర్డ్ ఉందో అంత, ఇది ఓవర్గా బడ్జెట్ ఖర్చు పెట్టి లావిష్గా తీయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏం కాదు. ఆ సినిమాకి ఎంత రిక్వైర్డో ఆ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ స్పెండింగ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇంకా గెస్ట్ హౌస్ సీన్స్ కానీ ఎక్కడ తక్కువ చేసినట్టుగా కనిపించదు. ముఖ్యంగా ఈ కథ అంతా ఎక్కువగా నడిచేది ఆ గెస్ట్ హౌస్లోనూ, తర్వాత లేడీస్ హాస్టల్లో ఉన్నట్టు ఆఫీస్ సీన్స్, చిన్న చిన్న అవుట్డోర్స్ ఉన్నాయన్నమాట. వాటికి కావాల్సినటువంటి ఆ లొకేషన్స్కి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు బాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ దేర్. ఈ సినిమా చూడగానే ఓవరాల్గా అంటే ఎక్కడ మీకు ది బెస్ట్ అనిపించింది, చాలా బాగా చేశారు అనిపించింది, ఏది ప్లస్ అనిపించింది, ఏది మైనస్ అనిపించింది? ఫస్ట్ హాఫ్లో ఈ సినిమా అసలు ఎటు డ్రైవ్ అవుతుంది. ఇద్దరు హీరోయిన్లు, హీరో కొత్త కుర్రోళ్ళు ఇద్దరు, వాళ్ళంటే పిచ్చి ప్రేమలో ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ప్రేమను వీళ్ళిద్దరూ ఎలా వాడుకున్నారు అనేటువంటి యాంగిల్ స్టార్ట్ చేస్తాడు కథను. స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా మమ్మల్ని వాడేసుకో, మమ్మల్ని ఆడపిల్లంటే ఈ రోజులు ఎలా వాడుకుంటున్నారు అని చెప్పేసి హీరోయే అంటాడు అనమాట. అన్నారు కదా అన్నట్టుగానే దాంట్లో వాళ్ళిద్దరు అమ్మాయిలు, ముఖ్యంగా ఈ యూత్ గర్ల్స్ ఎంతవరకు ఈ బాయ్ ఫ్రెండ్స్ని ఎలా వాడుకుంటున్నారు అనే కాన్సెప్ట్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కథ. ఈ సినిమాకి మీరు ఇచ్చే గ్రేడ్ సార్? గ్రేడ్ అబోవ్ యావరేజ్. అబోవ్ యావరేజ్. ఫస్ట్ లుక్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.